ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మా అమ్మ నాన్నలది మ్యారేజ్ డే అనమాట. సో ఇంకా మేము ఊర్లో ఉన్నాము. దాదాపు 3 yearsగా మేము అమ్మ వాళ్ళ మ్యారేజ్ డేకి ఊర్లోనే ఉంటున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. గుడికి వచ్చాము. హ్యాపీ మ్యారేజ్ డే అమ్మ. సో మాతో పాటు మా బాబాయిలు మా మామ కూడా వచ్చారనమాట. సో ఇంకా అందరం కలిసి ఇంకా June 4th పెద్ద మూవీ కూడా రిలీజ్ అవుతుంది కదా, ఇంకా గుడి దర్శనం చేసుకొని పెద్ద మూవీకి వెళ్దాం అలాగా అని చెప్పి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. గోరెంటాకు పెట్టుకున్నా. నాకు గోరెంటాకు అంటే చాలా 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 ఇష్టం. మోస్ట్లీ మేము ఊరికి ఎప్పుడు వచ్చినా కూడా గోరెంటాకు డెఫినెట్గా పెట్టుకుంటాము. హ్యాపీ మ్యారేజ్ డే నాన్న. థ్యాంక్ యూ తల్లి. నువ్వేమని చెప్పాలా బాబాయ్? నేనా పొద్దునే చెప్పాము అన్నకి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇలా కోసేపు కూర్చామన్నమాట. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ బళ్ళారి అండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది. దుర్గమ్మ టెంపుల్ అని ఎప్పటి నుంచి ఉందా అంటే మన 1000 సంవత్సరాల నుంచి ఉంది, 100 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వచ్చినా వచ్చి దర్శనం చేసుకుంటాం అమ్మవారిని. ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి వచ్చాము, అమ్మవారి గుడికి వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇంకా టిఫిన్ తినడానికి అయితే వచ్చేసామన్నమాట. అప్పుడే అమ్మ నాన్న ఐషు వెళ్తున్నారు. మా బాబాయ్ చేయి కడుక్కొని వస్తున్నాడు. ఇయర్కి ఒక్కసారైనా కూడా మన వీడియోలో కనిపిస్తూ ఉంటాం. సో ఇంకా వచ్చి కూర్చున్నాము. అప్పుడే ఆర్డర్ కూడా ఇచ్చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుంది కూర్చోడానికి. అందరూ సాంబార్ ఇడ్లీ చెప్పారు, ఒక్కదాన్నే స్పెషల్గా దోశ చెప్పారు అనమాట. ఇడ్లీ ఎట్లుందో మనకు తెలియదు కానీ దోశ గుడికి పోయి దర్శనం వచ్చాము. వాళ్ళు టిఫిన్ కూడా చేసాము. నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలి. 1:30కి సినిమా. వాళ్ళు 12 అవుతుంది. పెద్ద ఈ రోజే సినిమా రిలీజ్ అయింది. మా పెళ్లి రోజు సినిమా రిలీజ్ అవ్వడం హ్యాపీగా ఉంది. అది పెళ్లి రోజు అన్ని కలిసి వచ్చాయి. చాలా సంతోషం. ఇదే మా అమ్మ కాలేజ్ అనమాట. ఇదే మా మమ్మీ మున్సిపల్ కాలేజ్. ఇక్కడే చదివింది మా మమ్మీ. ఇదే ఐషు దొరికిన హాస్పిటల్. సో ఇక్కడ దొరికింది ఐషు మాకు. అయితే మేము బాబా గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మాకు స్పెషల్ డే అంటే బాబా గుడికి వెళ్ళడం మ్యాండేటరీ అనమాట. నాన్న కార్ పార్కింగ్ చేస్తున్నారు అండ్ ఇంకా బాబా కూడా వచ్చేసింది, దిగేసాము. దర్శనం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 12:40 అవుతుంది. ఇంకెళ్దాం కదండి. ఇందాక మన నాగేంద్ర బాబాయ్ లేడు, ఇప్పుడు నాగేంద్ర బాబాయ్ ఉన్నాడు. ఇందాక రాజబాబాయ్ ఉన్నాడు, ఇప్పుడు రాజబాబాయ్ లేడంతే. సో ఇంకా బాబా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇంకా మేము నెక్స్ట్ పెద్ద సినిమా కోసం అని చెప్పి థియేటర్కి అయితే వెళ్తున్నాం. నాగేంద్ర బాబాయ్ అయితే ఒక దగ్గర దొరుకుతుంది అని కన్ఫర్మ్ గా గ్యారంటీగా చెప్తున్నాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇట్స్ డెఫినెట్ గా ఇంకా నాగేంద్ర బాబాయ్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే దొరుకుతుందని నేను అనుకుంటున్నా. ఏం బాబాయ్ దొరుకుతాయి కదా, మా బాబాయ్ చూపిస్తాడు ఇంకా సినిమా. ఇక్కడ ముందు మా మామ బాబాయ్ వెళ్తున్నారు. ఇదే బళ్ళారి చివరస్తా. ఓకే, అసలు టెన్షన్ లేదు. థియేటర్ అనమాట, నటరాజ్ థియేటర్. గేట్ క్లోజ్ చేశారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారని చెప్పి మా బాబాయ్ మన లోపల తీసుకొచ్చారు. లైన్ లో నుంచి టికెట్ తీసుకోవడం నేను ఫస్ట్ టైం. పెద్ద మూవీకి అవుతుంది అది. సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే నుంచున్నాం. ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ అవ్వలే. ఓపెన్ అయితే వెంటనే టికెట్ తీసుకుంటాం. అందరూ అప్సెట్ అయ్యారు. సినిమాకి వచ్చాము, టికెట్స్ దొరకలేదు. ఇక్కడ నాగేంద్ర అప్సెట్ అయ్యాడు. ఇప్పుడు కొంత బాగా జరిగింది. టికెట్ దొరికితే కూడా ఒకటి మంచి జరిగేది, అయిపోయేది. ఈరోజు మా ట్రిప్ బాగా జరిగేది. మా వినోద్ దొరుకుతాం మామ అని చెప్పి ఏమనేదో ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి. దానికోసం వెయిటింగ్. ఈరోజు మా అన్న మ్యారేజ్ డే కాబట్టి ఆన్లైన్ వచ్చినాయి. నిమ్మకాయ వచ్చింది, గుండె బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. మా వినోద్ నిమ్మకాయ ఒకటి. మార్నింగ్ షో మిస్ అయిపోయింది, నైట్ షో మిస్ అయిపోయింది. ఫస్ట్ షో కోసం వెయిట్ చేస్తున్నాం. లంచ్ టైం అయితే లంచ్ చేయడం వచ్చాము. మోస్ట్ అందరు ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. మా అందరికంటే కొంచెం ఎక్కువ నాగేంద్ర బాబు ఎక్కువ డిసప్పాయింట్మెంట్. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇంకా లంచ్ చేస్తున్నాం. లంచ్ చేశాక నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అయిపోయింది భోజనం అంతా అందరిది. టైం ఉంది 2 hours.
టైం వచ్చేసి 4:45 అలా అవుతుంది. మేము పెద్ద మూవీకి వచ్చాము. దొరికే చాలా కష్టమైంది. మా ఆయన కష్టపడ్డాడు. మేము వచ్చినాక టికెట్స్ దొరకలేదు, వెళ్ళిపోయాం. లంచ్ చేసాము. డిసప్పాయింట్ అయిపోయారు కదా అని చెప్పి బాధపడి మా నాన్న టికెట్స్ సాధించారనమాట. మా నాన్నకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ హైదరాబాద్ లో నుంచి బళ్ళారిలో టికెట్స్ తీసుకొచ్చాడు మా నాన్న. సో దట్ ఈస్ మై నాన్న. మా నాన్న తలుచుకుంటే ఏదైనా చేస్తారు. 5కి షో ఉంది మాది. వస్తున్నారు మా నాన్న, మా బాబాయ్ అండ్ మా మామ వస్తున్నారు. 2 షోలు మా వాడు పిచ్చాడు, 2 షోలు వేస్ట్ చేయించాడు కానీ 3వ షో లాస్ట్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్కి ఆయన ఫోన్ చేసి మా అన్న టికెట్ తెప్పించాడు. మా వినోద్ మామకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా 2 days ఫైనల్గా ఇంకా థియేటర్లోకి అయితే వచ్చేసాం. పెద్ద మూవీ స్టార్ట్ అయిపోతుంది షో. అందరం చాలా పీక్స్ లో హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉంది అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. పెద్ద సినిమా చూసేది అయితే వచ్చాము. సినిమా అయితే చాలా 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 బాగుంది. చెప్పిన వినొద్దండి, డైరెక్టర్ సినిమాకి వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది. అది సినిమా కాదు, ప్రతి ఒక్కళ్ళ స్టోరీ. అది మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిన సినిమా అది. సో ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ స్టోరీ అనమాట. ఎట్లా అనిపిస్తుంది బాబా సినిమా నీకు? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ చూడాల్సింది. అమ్మా ఐషు మాకైతే అందరికి చాలా 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 నచ్చింది. మేము చెప్తున్నామని కాదు, ఇట్లా మీరే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో సినిమా అయితే డెఫినెట్గా అందరు చూడాల్సిన సినిమా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పెద్ద మూవీ చూసి ఇంటికి అయితే వచ్చేసాము. మా అందరికి పెద్ద మూవీ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డే కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము, అంత మంచిగా అయ్యింది. ఇంకొకసారి మా అమ్మ నాన్నకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ ఐషు. థ్యాంక్ యూ నాన్న. మా కోసం మా అత్తమ్మ రొట్టెలు చేస్తుంది. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడికే, మరి నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం. అంటే సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.